భారత ప్రధాని నరేంద్ర మోడీ సంకల్ప వికసిత్ భారత్ 2047 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుదామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు నగర మేయర్ ఆమదులతో కలిసి వైద్య ఆరోగ్యం మరియు విద్యకు సంబంధించిన పథకాలు అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఇదివరకే వివిధ జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందని, చిత్తూరు జిల్లా రావడం ఇది రెండోసారని, ఈ పథకాలపై లబ్ధాలకు అవగాహన కల్పించడం మన లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పంతో మన దేశ అభివృద్ధిని ముందుకు నడుపుతున్నారని, మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అన్ని రంగాల్లో ముందుండే విధంగా తయారు చేసేందుకు విజన్ 2047 కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈరోజు సమన్వయకర్తగా ఇక్కడ నా జిల్లా కలెక్టర్ సుమిత్ గారికి, అలాగే చిత్తూరు నగర మేయర్ ఆమద గారికి, అదేవిధంగా ఈ యొక్క సమీక్షా కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి ముఖ్యంగా విద్య, వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే త్రాగునీరు, గ్రామీణ త్రాగునీరు, జల్ జీవన్ మిషన్, అమృత్ పట్టణ త్రాగునీరుకి సంబంధించి, మౌలిక సదుపాయాలకు సంబంధించి, అలాగే పీఎం సూర్యఘర్, కుసుమ్ అంశాలకు సంబంధించినటువంటి పథకాల అమలు, ప్రాజెక్టు అమలు సమీక్ష పైన, ఆ పురోగతి మీద సంబంధించిన అంశాల మీద సమీక్ష కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇది నా రెండవ పర్యటన. చిత్తూరు జిల్లాలో గతంలో వివిధ రకాల కేంద్ర ప్రాజెక్టు పథకాలు, రాష్ట్ర పథకాల మీద సమీక్ష జరగడం, కొన్ని అంశాలు ఈ జిల్లాలో ఉత్పన్నమైనటువంటి అంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమాధానాలు దొరికినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో నాకు గుర్తప్పుడు కమిషనర్ గారు, వారే కమిషనర్ లాస్ట్ టైం, వారు నా దృష్టికి ఒక 90 కోట్ల రూపాయల వరకు లోన్ పే చేయటము, ఆ లోన్ కట్టలేనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటి. ఎందుకంటే సిఎఫ్ఎంఎస్ ద్వారా 2019-24 మధ్య నగరపాలిక సంస్థలు, మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. దానివల్ల కనీసం బ్లీచింగ్ పౌడర్ ధరలని కూడా మున్సిపాలిటీల దగ్గర డబ్బు లేనటువంటి పరిస్థితి. అమృత స్కీమ్కి పెట్టాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ పెట్టలేనటువంటి పరిస్థితి, తీసుకున్నటువంటి రుణాలు కట్టలేని దుస్థితి, ఇవన్నీ కనబడినటువంటి నేపథ్యంలో ఇక్కడ రివ్యూ అయిన తర్వాత ఈ అంశాన్ని మినిట్స్లో మనం ఏదైతే పొందవచ్చో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం, అదే అంశాన్ని ఎప్పుడైతే చిత్తూరులో మనం ఐడెంటిఫై చేశామో వేరియస్ అదర్ కార్పొరేషన్స్లో కూడా ఇదే అంశాన్ని చూసినప్పుడు అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ అంశాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ గారి ద్వారా అసెంబ్లీలో సిఎంఎఫ్ఎస్ ద్వారా డైవర్ట్ చేయము, నిధులు ఇక మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు వారే వాటిని వెచ్చించేటటువంటి విధంగా కావాల్సినటువంటి కార్యక్రమాలు, మున్సిపాలిటీకి సంబంధించిన కార్యక్రమాలు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఆ కార్యక్రమం తీసుకోవడం వల్ల దాదాపు నాకు ఇందాక ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు చెప్పారు, ఆ నిర్ణయం వల్ల ఒక 13 కోట్ల రూపాయల వరకు సోర్స్ క్రియేట్ అయ్యింది. దాంతో ఒక 25 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులు తీసుకొని ముందుకు వెళ్ళాము అని చెప్పారు. అంటే సమీక్ష అనేటటువంటి గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఏదో మొక్కుబడిగా కాకుండా పర్పస్ఫుల్గా మనము ఒక అవుట్కమ్ తోటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇబ్బందుల్ని కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉందని ఒక ఉదాహరణ. ఈ చిత్తూరు నుంచి అన్నీ మనం మాట్లాడుకునే అన్ని పూర్తిగా కంప్లీట్ చేసేసామని చెప్పడానికి నేనైతే సిద్ధంగా లేదు. ఒక అడుగు వేయగలిగాం, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడేది. అయితే ఇప్పుడు రెండో దఫా
ఏదైతే ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించినటువంటి వివిధ రకాల కేంద్ర పాలిత పథకాలు, రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి పథకాలు, వాటి అమలు తీరు, వాటికి సంబంధించినటువంటి ఇంకేమన్నా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలని అంటే ఇంకేమైనా మనం ప్రభుత్వానికి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క సమీక్షకి ఇక్కడికి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా విద్యా వైద్య అనేటటువంటి రెండు కూడా స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని వికసిత భారత్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో స్వర్ణాంధ్ర ద్వారా భాగస్వామ్యం చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ అంశాలు విద్యా వైద్య రంగాలకు సంబంధించి స్వర్ణాంధ్రకి ఏదైతే కాంట్రిబ్యూషన్ కావాలో చిత్తూరు జిల్లా అగ్రగామిగా నిలవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎక్కడైతే గ్యాప్ ఎక్కువ ఉందో ఆ గ్యాప్ని ఎక్కువ వేగంగా ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనం కార్యక్రమం ముందుకెళ్లాలనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం. ఆరోగ్య మిషన్, నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే ఒకవైపు విద్య, మానవ వనరుల వృద్ధి, రెండో వైపు వైద్యం, ఆరోగ్యం రెండూ కూడా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి సూచికల్లో ముందుకు వెళ్ళగలము, అభివృద్ధి సాధించగలము. ఈ రెండు అంశాలు ఎక్కడ వెనుకబడినా కానీ ఆ వెనుకబాటుతనం అనేటటువంటి తరతరాలుగా అలాగే నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్యా వైద్యానికి పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆయుష్మాన్ భారత్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి 3000కు పైగా సేవలు ఇవాళ అందిస్తూ ఉన్నాము. వాటిని వినియోగించకపోవడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి చిత్తూరు జిల్లాగా మనము ఈ జిల్లాని మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిత్తూరు జిల్లాలో మానవ వనరుల అభివృద్ధితోటి స్వర్ణాంధ్రకి బాటలు వేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే తల్లికి వందనము, ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వల్ల డ్రాప్ అవుట్స్ చాలా గణనీయంగా తగ్గాయి. అలాగే పిఎం శ్రీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం శ్రీ పథకం ద్వారా, అలాగే మనబడి మన భవిష్యత్తు కార్యక్రమ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు పాఠశాలలో ఏర్పాటు చేయటము, ఆ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదివేటటువంటి చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా వచ్చేటప్పుడు చెప్తా ఉన్నారు. ఒక గ్రామంలో ఒక స్కూల్కి సంబంధించి చిన్న మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఒక 140 మంది స్టూడెంట్స్, 250 మంది కావాలి. వాళ్ళు ఇంకా కూడా ఇంకొన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంకా పెంచుతామనేటటువంటి భరోసా అంటే ఈ యొక్క ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తితోటి ఈ మనబడి మన భవిష్యత్తు, నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి గారు వారి యొక్క కార్యక్రమంతో కార్యదీక్షతో జరుగుతుందో దాన్ని వేగంగా అమలు చేయడం ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలను పెంచేటటువంటి పీటీ అటెండ్ కావడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గేపేటలో అటెండ్ కావడం జరిగింది. చిల్లకల్లు గ్రామంలో ఉన్న టెప్పి హై స్కూల్ చాలా మధ్యాహ్నం పూట భోజనం చాలా చక్కగా పెడుతున్నటువంటి పరిస్థితి, మంచి నాణ్యమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు, రుచిగా శుభ్రంతో కూడినటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు. అయితే పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా అసైన్మెంట్స్ ఏదైతే ఉన్న అసెస్మెంట్స్ 3 months ఒకసారి చేసే అసెస్మెంట్స్ కానీ వీటికి సంబంధించినటువంటి లేకపోతే స్లిప్ టెస్ట్ కానీ మనం పెట్టిన వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ప్రతిబింబించడం, ఆ విద్యార్థి ఏ సబ్జెక్టులో వెనకబడ్డాడు, ఏ సబ్జెక్టులో బాగా ముందుకు వెళ్తున్నాడు అనేటటువంటి దాన్ని ఏ జాగ్రత్తలు తీసుకుంటే వెనుకబడిన సబ్జెక్టులో అతన్ని ఇంకొంచెం వెలుగుని ఫలితాలు సాధించే విధంగా చేసేటటువంటి అంశాలు చూపించడం. ఇవన్నీ కూడా గతంలో కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా కూడా, ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు ప్రైవేటు పాఠశాలకు వెళ్ళి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఫీజులు కట్టలేక వాటి నుంచి బయటికి వాళ్ళని ఆర్థిక నుంచి బయట వేసేయాలంటే నాణ్యమైన విద్య ఇవ్వాలి, నాణ్యమైనటువంటి సౌకర్యాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. ఇక్కడ చిత్తూరు జిల్లాలో కూడా పీటీఎం చాలా బ్రహ్మాండంగా జరిగిందని నాకు ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా భవిష్యత్తు అవసరాలకి అనుగుణంగా త్రాగునీటికి సంబంధించి సురక్షిత త్రాగునీటి జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు సంబంధించి కానీ అమృతం, ముఖ్యంగా అమృత్ 1 డైల్యూట్ అయింది. అంతకుముందు 2019-24 మధ్య సక్రమంగా దాన్ని ఏదైతే కార్యాచరణ చేయలేదో కొంత ఇబ్బంది అయింది. ఇప్పుడు మళ్ళీ 24 తర్వాత ఇప్పుడిప్పుడే అమృత్ 2 ద్వారా దాన్ని అమృత్ 1లో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటిని అనుసంధానం చేసుకుంటాం ముందుకెళ్ళడం. అలాగే చిత్తూరుకి సంబంధించి 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న రిజర్వాయర్ అడవిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు కూడా
చాలా వేగంగా పూర్తయ్యేటటువంటి పరిస్థితి రాబోయే 3-4 నెలల్లో అవి కూడా పూర్తయి ఇక్కడ చిత్తూరు ఈ పట్టణానికి నీరు త్రాగునీరు అందించేటట్టుగా పైపు లైన్ కూడా కంప్లీట్ అవుతుందనేటటువంటి మాట చెప్తున్నారు. అలాగే కాలువ కూడా పూర్తయితే మిగతా మండలాలకు కూడా చుట్టూతో కూడా వాటర్ అందేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద కార్యక్రమం కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఇక్కడ చర్చించి అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు వాటిని అధిగమించాలంటే ఏం చేయాలనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి ప్రతి అంశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ధ్యేయంతో పనిచేస్తున్నారో స్వర్ణాంధ్ర సాధనలో మీరందరూ కూడా సాధకులుగా ఉండి నడపాలి కాబట్టి ఈ అంశాల మీద సమీక్షని ప్రారంభిద్దాం. Honorable Chairperson, 20-point program, Government of Andhra Pradesh. Sir has gone through all the districts, not only once, but many times. Second, schemes in Mumbai plus officials point of view immediately, plus ground reality to immediately. Our knowledge and identity. So, ನೀವು ಏನೇನು ಇಶ್ಯೂಸ್ ನೀವು ಗ್ರೌಂಡ್ ಲೆವೆಲ್ ಫೇಸ್ చేస్తున్నారు ఆ ఐడియా కూడా సెక్షన్ ఉంది. ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమేమి కన్వర్జెన్స్ తీసుకుంటున్నారు, ఎట్లా జరుగుతున్నాయి, ఆ రోజు ఇక్కడ కనుగొనడానికి కోసం రివ్యూ చేయడానికి కోసం వచ్చాను. సో సార్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ విజిట్. ఖచ్చితంగా ఈ విజిట్స్ వల్ల we all will learn and if there are our performance issues we try to improve. So in this meeting the senior officers like CEO JP, PD Drama, SCEPPDCL, NETCAT, District Irrigation Officer, District Medical Health Officer, DCHS, RWS, other health officials, plus Irrigation Department officials, Housing Department officials, and Municipal Corporation officials are participating. And already agenda items circulate and with your permission,